ట్రావెలింగ్లో ఇది మా డే 5 జర్నీ. డే 4 మేము తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నాం. డే 5 మొదటగా శ్రీవారి పాదాలను అయితే దర్శనం చేసుకున్నాం. మీరు ఇప్పటి వరకు నా ట్రావెలింగ్ వీడియోస్ కనుక చూడకపోతే డే 1 నుంచి మీరు ఆల్ వీడియోస్ అయినా క్లిక్ చేయండి, లేదంటే ప్లేలిస్ట్ క్లిక్ చేసి ఆల్ వీడియోస్ అయితే చూడండి. తిరుమల శ్రీవారి పాదాలు అనేవి తిరుమల క్షేత్రంలోని 7వ కొండ మీద నారాయణగిరిపై ఉన్నాయి. నారాయణుడు భూలోకంలో అడుగుపెట్టిన ప్రథమ స్థలమని చెప్తారు. లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, నారదముని కూడా ఈ పాదాలను దర్శించి భక్తిలో లీనమయ్యారు. తిరుమల కొండ మీద ఉన్న శ్రీవారి పాదాలను దర్శనం చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ మరొక ప్లేస్కి అయితే బయలుదేరాం. మేము జీప్లో ఈ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాం. 6 ప్లేసులు మనం తిరుమల కొండ మీద తిరగటానికి పర్సన్కి 200 అయితే ఛార్జ్ చేస్తారు. తిరుమల కొండ మీద చాలా ఆహ్లాదకరంగా సాగింది మా ప్రయాణం. మేము వెళ్ళింది మంచి సమ్మర్ టైం అయినప్పటికీ కూడా తిరుమల కొండ మీద మనకు ఉక్కపోత అనేది అనిపించదు. చాలా ఆహ్లాదకరంగా, చాలా కూల్గా ఉంటుంది తిరుమల కొండ. ఎంతో ఆహ్లాదకరమైన, ఎంతో రమణీయమైన, అలాగే దట్టమైన అటవీ ప్రాంతాన్ని చూస్తూ మేము లొకేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక కాసేపట్లోనే మేము చూడాల్సిన నెక్స్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. మేము ఇప్పుడు చూడబోయే ప్లేస్ మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. తిరుమల వరాహ క్షేత్రం అంటారు. మేము శ్రీవారి పాదాలకు వెళ్లే ముందు కూడా మాకు వరాహ దర్శనం అయింది. అలాగే ఇక్కడికి చేరుకునేటప్పటికీ కూడా మాకు వరాహ దర్శనం మళ్ళీ కలిగింది. రండి, ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్లేస్ అయితే విజిట్ చేసేద్దాం. శ్రీవారి పాదాలు కవర్ చేసిన తర్వాత, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత శిలా తోరణంకి వచ్చేసామన్నమాట. ఎక్కువ టైం పట్టలేదు, త్వరగానే వచ్చేసాము. ఇక్కడ మొత్తం అంతా చూసుకొని నెక్స్ట్ మరొక ప్లేస్కి వెళ్ళాలి. 6 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాము. శిలా తోరణానికి వెళ్లే ముందు మనకి ఇలా శిలా ఉద్యానవనం, రాక్ గార్డెన్ అయితే మనకు దర్శనమిస్తుందన్నమాట. ఈ రాక్ గార్డెన్ను తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మనం శిలా తోరణాన్ని అయితే దర్శనం చేసుకుందాం. చూస్తున్నారు కదా, అపూర్వ శిలా తోరణం గురించి ఇక్కడ రాశారన్నమాట. ప్రపంచంలో 3 శిలా తోరణాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఈ ప్లేస్ అయితే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా గ్రీనరీతో ఉంటుందన్నమాట. నిజంగా చాలా ప్లెజెంట్గా ఉందని చెప్పాలి. ఈ శిలా తోరణం చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది, చూసేయండి. ప్రజెంట్ మనం శిలా తోరణం దగ్గర ఉన్నాము. ప్రపంచంలోనే 3 ఉన్నాయట, దాంట్లో భారతదేశంలో ఉన్నది ఇది ఒకటి. తిరుమల కొండ మీద మనందరికీ తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందని. కానీ కొంతమందికి మాత్రమే తెలుసు శిలా తోరణం అనే సహజ అద్భుతం గురించి. అలాగే ఇక్కడ మరొక అద్భుతం కూడా ఉంది, అదే చక్రతీర్థం. చక్రతీర్థం గురించి, శిలా తోరణం గురించి అద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయి. ఇది ఒక సహజ రాతితో తయారైన ఆర్చ్, న్యాచురల్ రాక్ ఫార్మేషన్. ప్రపంచంలో 3వదిగా పరిగణించబడుతోంది. 25 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది 2.5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది స్వయంగా భగవంతుడు తలుపు వేసుకున్నట్లు కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. ఇది దక్షిణ భారతదేశంలో ఏకైక న్యాచురల్ ఆర్చ్ అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. భగవంతుడు భూలోకంలో అడుగుపెట్టినప్పుడు ఆ రాతి తలుపు ద్వారా ప్రవేశించాడని నమ్మకం. ఇది శ్రీహరి పవిత్ర దివ్య ప్రవేశ ద్వారమని కొంతమంది విశ్వసిస్తున్నారు. శిలాతోరణం దర్శనం చేసుకొని మనం కాస్త ముందరకొస్తే మనకి ఇలా గార్డెన్ అయితే కనిపిస్తుంది అనమాట. చుట్టూ రమణీయంగా ఎంతో పచ్చదనంతో ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారా, నెమళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని నెమళ్ళు, అలాగే కోళ్ళు, ఇక్కడ మనకు మరికొన్ని రకాల పక్షులు, అలాగే కొన్ని అరుదైన పక్షులు, అలాగే పావురాలు మనకి ఇక్కడైతే దర్శనమిస్తాయి అన్నమాట. ఇవి చూసుకుంటూ కాస్త ముందరకైతే కదిలాము. అలాగే ఇంకాస్త ముందరకు వెళ్తే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తోంది కదండి, చక్రతీర్థానికి వెళ్లే దారి అన్నమాట ఇది. ఇంకాస్త ముందరకెళ్తే మనం చక్రతీర్థాన్ని దర్శనం చేసుకోవచ్చు. వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను. చూసారు కదా, ఇవాల్టి వీడియోలో శిలా తోరణం గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా శిలా తోరణాన్ని, చక్రతీర్థాన్ని దర్శనం చేసుకున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.